వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేడారం సమ్మక్క సారలమ్మలకు నిలవెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించిన మంత్రులు. రాబోవు ఎంపీ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచేలా కార్యకర్తలకు చేయాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఉప్పల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్. రైతులు కూరగాయలు పండించి ఆర్థికంగా ఎదగాలన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను పొన్నం ప్రభాకర్ సీతక్క దర్శించుకుని తులాభారం తోగి నిలవెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లుల ఆశీస్సులు తీసుకున్నారు. ఆదివారం బటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మదన్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం, పటాన్చెరు నియోజకవర్గం ప్రజల నమ్మకం, పార్టీ కార్యకర్తల కృషితో హ్యాట్రిక్ విజయాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. మెదక్ పార్లమెంటు స్థానం నుండి పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, భూపాల్ రెడ్డిల పేర్లను పరిశీలించాలని ఆయన అధిష్టానానికి విన్నవించారు. ఎవరికి టికెట్ కేటాయించినా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. మాజీ మంత్రులు హరిశన్న గారు దేశ మంత్రిని మనకు డైరెక్షన్ చేస్తారు కాబట్టి రేపు రాబో ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్ ఇస్తే మీరు ఎవరికి ఇచ్చినా మీరు తప్పకుండా వారిని గౌరవించి ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తూ మాకే స్వార్థం ఉంది కాబట్టి నోటీసులో పెడతా ఉంటాం కాబట్టి దయచేసి ఆ విధంగా మీరందరూ కార్యకర్తలందరూ కంకణవంతులై జాతీయులకి చేసిన, రైతులకి చేసిన, మహిళలకి చేసిన అది చెప్పుకోవడానికి ఒక నినాదం లేదు కనుక ఇవాళ వాళ్ళు దేవుడిని కూడా రాజకీయాల పాటనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మనము ప్రజల్లో అన్ని విషయాలు చెప్పాలి. ఉప్పల్ మల్కాజిగిరి నియోజకవర్గాల విజయోత్సవ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మాట ఎందుకు అనలేదని కేటీఆర్ ప్రశ్నించారు. 100 రోజులు ఓపికగా ఉంటామని, మార్చి 17 తర్వాత 6 గ్యారెంటీలను అమలు కాకపోతే ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. అందరం కలిసినట్టుగా కష్టపడాలని మీకు విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజు లక్ష్మణ్ గారు ఒక చక్కటి స్కూటీని ఒక విగ్రహంలో ఇచ్చినారు. ఒక అమ్మాయి ఆడపిల్ల మన కార్యక్రమం మాట్లాడుతున్నారు. ఆయన సెక్రటరీ చెప్తున్నాడు, నేను ఇక్కడ వచ్చినా ఇక్కడ ఖాళీ కూడా చెప్తా ఉన్నాడు. ఆ ఈరోజు ఆయన గతంలో ఏం చేసిందో ఆ సోమశేఖర్ రెడ్డికి, రాజలక్ష్మణ్ గారికి తెలుసుకున్నారు. నాకైతే
మంచిర్యాలలో జరిగిన రైతు అవగాహన సదస్సులో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడారు. బ్యాంకు అధికారులు రుణాల కోసం వచ్చే రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. సాగునీరు అందుబాటులో ఉన్నందున రైతులు వరి, కూరగాయలు, ఇతర లాభాలు పంటలు వేసి ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూరగాయలు మంచిర్యాలకు దిగుమతి అవుతున్నాయని, ఈ ప్రాంతంలో కూరగాయలు పండిస్తే లాభసాటిగా ఉంటుందని తెలిపారు. అలాగే పాడి పంటలు వృద్ధి చేయాలని సూచించారు. అదేవిధంగా ఎస్బీఐ కానీ తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారితో పాటు ఈ కార్యక్రమాన్ని వచ్చి వారి సహాయ సహకారాలు అందించిన ఎన్ఎల్ఎస్ జేడీ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్ గారు, కొంచెం ఎఫర్ట్ మేము కూడా పెట్టడానికి ట్రై చేస్తాం. సో దాన్ని కొంత ఎన్పిఏ తగ్గడానికి. కాబట్టి మీ సైడ్ నుంచి 100% ఫార్మర్స్కి సపోర్ట్ ఇచ్చేటట్టు చేయాలి. మేము కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కంటిన్యూస్ రివ్యూస్ తీసుకొని ఫార్మర్స్ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని అవి కూడా రెక్టిఫై చేసుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆదివారం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకొని తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉప అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ 95% మేనిఫెస్టో అమలు చేశారని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఒక్క హామీ అయినా సంపూర్ణంగా అమలు చేశారని ప్రశ్నించారు. వీటన్నింటిపై రేపు ప్రజల్లో తిరుగుతూ వివరాలు తెలియజేస్తారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల కోట్ల రూపాయలతో ఎక్కడ పడితే అక్కడ సిద్ధం పోస్టర్లు పెట్టడం జరిగిందని, దీనికి నువ్వు సిద్ధమని ప్రశ్నించారు. నువ్వు ఓట్లు అడిగే ముందు క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలని జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. ఈ సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టో ఇవ్వడం, ఓట్లు అడగడం అన్నది సర్వసాధారణం. అమలు చేస్తావో ఏదో దేవుడికి తెలుసు, కానీ దాన్ని వదిలేయండి, అయిపోయింది. 25 సంవత్సరాల భవిష్యత్తులో ముందులో ఏ ప్రభుత్వం వచ్చినా మద్యపాన నిషేధాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితులు మాత్రం కల్పించాడు. అంటే దీన్ని 25 సంవత్సరాలు 25,000 రూపాయలు తాకట్టేటి తాగుబోతులా ఉన్నారు. మేడారం చేరుకున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఆర్టీసీ ఎండీ సజ్జనార్లకు జిల్లా ఎస్పీ శబరీష్ స్వాగతం పలికారు. మొలుగు ఇంచర్ల గట్టమ్మ తల్లులకు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఏర్పాటు చేసిన బస్సు సౌకర్యాలను జంపన్న వాగు నుంచి ఆర్టీసీ ప్రాంగణం నుంచి సమ్మక్క సారక్క గద్దెల వరకు మ్యాప్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు. మొత్తం రైలింగ్ 14 కిలోమీటర్స్ క్యుములేటివ్గా అంతా కలిపి అక్కడి నుంచి మనం ప్రయాణికులు మనకి ఒక్క టైంలో ఇంతమంది ఉంటారు. రామంతపూర్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదవులు తమ సమస్యలను లక్ష్మారెడ్డికి వివరించుతూ ఎమ్మెల్యే మాట్లాడారు. యాదవ సంఘం సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో పరిష్కారం చేస్తామని అన్నారు. యాదవ సంఘం అధ్యక్షుడు సర్వ బాబు యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చాలా సంతోషం జరిగిందని అన్నారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం చూపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా యాదవులు అంటే నాకు చాలా ఎక్కువ ప్రేమ. ఎందుకంటే మీకు అందరూ కూడా తెలుసు, మల్లేశన్నకు దేవస్థానం మెంబర్ కూడా ఇప్పించిన కొమరేలి మల్లన్న.
దగ్గర మీరందరూ కూడా ఐడియా ఉంది అనుకుంటా. మొన్ననే ఆయనది కూడా అయిపోయింది. ఈసారి కూడా మన రామతప్పకే చేపిస్తాను నేను ఎవరికన్నా. ఇక వీళ్ళందరితో మాట్లాడి డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే గవర్నమెంట్ పోయినా కూడా నేను ఎవరితో హౌజుల గురించి గేదెల గురించి వాటర్ తాగడానికి హౌజులు నిర్మించవలసిందిగా కోరినాము. అలాగే మా ఈ సంఘము చాలా బడుగు బలిగిన వర్గాలకు చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు కూడా అందరు కనుక్కోవచ్చు. ఎంతో ఎంతో గరీబ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఎంతో దావతులు చేసుకుంటున్నారు. దీనికి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు 3-4 లక్షలు ట్యాక్స్ చేస్తున్నారు. ఆ ట్యాక్స్ గురించి కూడా ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇచ్చినాం. దాని గురించి కూడా ఆలోచిస్తా అన్నారు ఎమ్మెల్యే గారు. చాలా థ్యాంక్ యూ అన్న. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 24/7 రక్తదాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది ఔత్సాహికులు పాల్గొని రక్తదానం చేశారు. తల్లిదండ్రులు జన్మనిస్తే రక్తదానం చేసేవారు మరో జన్మను ఇచ్చినట్లని టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి అన్నారు. ముఖ్యంగా యువకులు సమాజం కోసం రక్తదానం చేద్దామని ఆలోచన కలిగి ఉండాలని సూచించారు. 58 సార్లు రక్తదానం చేసిన పారిశుద్ధ కార్మికుడు శ్రీకాంత్ను 24/7 రక్తదాతల అసోసియేషన్ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు. ఈ 24/7 గ్రూప్ పనిచేస్తుందంటే నిజంగా ఆల్టర్నేట్ వేరే లేదు. తల్లిదండ్రులు జన్మనిస్తే రక్తం ఇచ్చే యువకులు మరో జన్మనిచ్చినట్టు. ఒక ఆపరేషన్ కావాలన్నా లేదా ఒక డెలివరీ కావాలన్నా డాక్టర్లు చెప్తా ఉంటారు 1 లీటర్ 2 లీటర్లు. అంటే ఆయనకి అంత అవగాహన ఉన్నదంటే ఇంకెంతమంది ఇవ్వచ్చు ఈజీగా. అంటే మనము 6 నెలలకు ఒకసారి ఇస్తే చాలా ఆరోగ్యానికి కూడా మంచిదని డాక్టర్లు చెప్తారు. కాబట్టి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా లేదు. ఇవరకే ఉన్న ప్రోగ్రాం ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా. జనగామ జిల్లా లింగాల గన్పురం మండలం గౌడ సంఘ భవనంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ బూడిద సదానందం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని, కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి బీఆర్ఎస్ లో చేరిన తాటికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి రానియమని, వస్తే ఊరుకోమని హెచ్చరించారు. గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తాటికొండ రాజయ్య గారు గత 2 రోజుల నుండి మేము టీఆర్ఎస్కి రాజీనామా చేస్తున్నా అని చెప్పి రాజీనామా చేయడము, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుసుకుంటా నేనే కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్నా అని చెప్పి ఆయనంతా స్వతహాగా డిక్లేర్ చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కొద్దిగా ఆయన ఒకవేళ చేరితే కాంగ్రెస్ పార్టీ కరడు కట్టిన నాయకుల్లా సైనికుల్లాగా ఆయన ఎక్కడికి వచ్చినా తరిమి కొడతాం, తిప్పి పంపుతాం, ఏ ఊర్లోకి వచ్చినా అడ్డుకుంటాం, కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం చేరనీయమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సోమవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు చాగంటి సత్యనారాయణమూర్తి తనయుడు సాయి ఉదయ్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎన్వీఎస్ అప్పల్రాజు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు కోర్పు సాయి తేజ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ అప్పల్రాజు మాట్లాడుతూ ప్రతి సోమవారం జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో పేదల ఆకలి తీర్చుకుంటున్నారని అన్నారు. మరి వైఎస్ఆర్సీపీలో అన్నా క్యాంటీన్లు కొల్లగొట్టడం జరిగింది. మరలా ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో జగ్గంపేటలో మరి ప్రతి సోమవారం పేదవాళ్ళు, కార్మికులు అందరూ వచ్చేటువంటి సమయంలో ప్రతి పేదవాడికి అన్నం పెట్టే విధంగా సోమవారం మరి జరుగుతూ ఉంది. అప్పుడే 50 వారాలు 60 వారాలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజుని మరి జగ్గంపేటలో మరి మన మరి జిల్లా లా సెక్రటరీ గారు అయినటువంటి సాగంటి సత్యనారాయణ గారు మరి ఆయన ఆర్థికంగా మనకి ఇచ్చినటువంటి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి లీడర్ గారు కూడా మరి అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళందరికీ పెట్టి ఒక మంచి కార్యక్రమం చేశారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మన రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు మరి సాయి గారు, అలాగే మరి మండల సెక్రటరీ గురురాజ్ గారు, మరి రాష్ట్ర జాతీయ నాయకులు సీతారామయ్య గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు మరి అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం, చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయం. మరి చంద్రబాబు మన నెహ్రూ
గారు ఎమ్మెల్యే అవడం ఖాయం. మరి మన యువ నాయకులు నవీన్ గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో 365 రోజులు రాష్ట్రం అంతా అన్నం పెట్టేటువంటి పరిస్థితి తెలుగుదేశం తీసుకుంటున్న నిర్ణయం అని చెప్పేసి ఈ 4 మండలాల్లోని మన నెహ్రూ గారి నాయకులు జరుగుద్ది. ప్రతి పేదవాడికి అన్నం పెట్టడం జరుగుద్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి రామదేవరావు ఆసుపత్రి యాజమాన్యం క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించింది. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సర్విక్స్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి తెలిపి ప్లాకార్డులను, కరపత్రాలను పంపిణీ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఛాయాదేవి, సుధా ప్రమోదిని మాట్లాడుతూ ముందస్తుగా HPV వ్యాక్సిన్ ను అందజేయడంతో సర్వైకల్, ఓరల్, థ్రోట్ క్యాన్సర్లు రాకుండా నివారించవచ్చునన్నారు. ఆసుపత్రిలో సగం ధరకే ప్రతి శనివారం ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు పేర్కొన్నారు. క్యాన్సర్స్లో ఇది ఒక్క క్యాన్సరే దేనికైతే వ్యాక్సినేషన్ ఉందో, ఈ వ్యాక్సినేషన్ కనుక కరెక్ట్ టైంకి ఇస్తే 100%, ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. చాలా మటుకు క్యాన్సర్ సర్విక్స్ రేట్స్ బాగా తగ్గిపోతాయి. ఇది మేము ఎందుకు దీని గురించి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఈ క్యాన్సర్ సర్విక్స్ ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ cancer in women, and 2002-2003 77,000 ladies have died because of this. నేను మీకు వీళ్ళకి ఇచ్చేస్తే ప్రొటెక్షన్ చాలా ఉంటుంది. అది కాకుండా మేము పెళ్ళైన వాళ్ళకి కూడా తర్వాత 11 to 14 టార్గెట్ గ్రూపే కాకుండా 15 years నుంచి 45 years వరకు అందరికీ ఇస్తున్నాము. కానీ వాళ్ళకి 3 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. 0 అంటే ఇప్పుడు, 2 అంటే ఈరోజు ఇప్పటి నుంచి 2 months తర్వాత, 6 అంటే ఈ రోజు నుంచి 6 నెలల తర్వాత ఇట్లా ఇస్తే కనుక వాళ్ళకు కూడా చాలా మంది పేషెంట్స్ ఈ జబ్బుకి గురవుతున్నారు. సో ఇప్పుడు మంచి వ్యాక్సినేషన్ ఉంది, ఎర్లీ డిటెక్షన్ టెక్నిక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ క్యాన్సర్ని తగ్గించడానికి రామ్దేవ్ హాస్పిటల్ తీసుకుంటున్న చర్యలకి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఐ హోప్ దట్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ and come to the hospital to take the cervix cancer vaccine and pap smear and other risk. రామంతపూర్లో పర్యటించిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మార్గం మధ్యలో కిరాణా షాప్ను సందర్శించారు. ఈ సందర్భంగా షాప్ యజమాని కిషోర్ మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సారు రామంతపూర్కి ఉన్న కిరాణా షాప్కి వచ్చి సామాను కొనుక్కొని వెళ్ళింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా షాప్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై వ్యాఖ్యలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని, ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుపరచడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలన్నారు. మనం ప్రతిబింబించేలా ఉండాలి. అలాగే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. 9 సంవత్సరాల, దాదాపు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొన్న అంత పెద్ద నేతని చేసినప్పుడు మరి రేపు రాబోయే యువతరానికి మనం ఏమే సందేశాలు ఇస్తున్నాం అనేది కూడా రాజకీయంగా ఆలోచించాలి. ఇలాంటి ఇంకోసారి జరగకుండా ముఖ్యమంత్రి గారు ఈ విధమైన అనిష్ట వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని మేము ఈ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. ఇలా పరిపాలన చేతగాకనే ఇలా కావాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణ చేయడం ఇలా జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తారు. అదేవిధంగా పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పేసి అనేక సార్లు ప్రతిపక్షంగా మాట్లాడిన నాయకులు కూడా అది విస్మరించి కావాలని చెప్పేసి ఒక విలేక పదాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అనవసరమైన వాక్యాలు చేస్తే ఈ బీఆర్ఎస్ తప్పకుండా పార్టీ కార్యకర్తలు ఉద్యమిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇస్తున్నాం. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజానికం గమనిస్తారు. పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యాలు హుందాగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాక్యాలను వెంటనే వెనక తీసుకొని ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కేసీఆర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ
ఈ రోజున హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతాను. భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ కనుక అర్థంగా మాటలు మారకపోతే, ప్రజా వ్యతిరేక విధానం మాట్లాడకపోతే తప్పకుండా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట పై జంక్షన్ లో గల చెన్నై సిల్క్ షాపింగ్ మాల్ పై నుండి దూకి చెన్నై సిల్క్ షాపింగ్ మాల్లో హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేసి రమణమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు రమణమ్మ తనను పనిచేసే చోట కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తన కుమారుడికి ఆడియో మెసేజ్ పంపించి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఆత్మకు కారణమైన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని మృతురాలి బంధువులు షాపింగ్ మాల్ ఎదురుగా ఆందోళన చేపట్టారు. నా పేరు జాష్నవి. నేను ఇంతకుముందు ఇక్కడ నేనే ఫస్ట్ పనిచేశాను. ఇక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయింది ఫస్ట్ నేనేనండి. నా తర్వాత మా అమ్మని తీసుకొచ్చాను హౌస్ కీపింగ్ డ్యూటీగా. నేను సేల్స్ ఇక్కడ చేశాను. పట్టు సెక్షన్లో నేను పనిచేశానండి. 6 months మాకు ఇప్పుడు పని టార్చరే ఉంటుందండి. ఇక్కడ ఎంతసేపు పనినే. తర్వాత మిగతావన్నీ ఉంటాయి. ఇక్కడ నేను కన్సీవ్ అవడంతో మానేశాను. మా అమ్మగారు కంటిన్యూ 3 years చేశారండి. చేసిన తర్వాత ఆవిడ కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మానేసి 1 year తర్వాత మళ్ళీ రీజాయిన్ అయ్యిందండి. ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా బాగానే రిసీవ్ చేసి జాయిన్ చేసుకున్నారండి. ఇప్పుడు 18 months అవుతుంది ఇక్కడ పనిచేస్తుందంట ఆవిడ. ఇందులో అంజలి అని ఆమెతో పాటు ఇంకొక హౌస్ కీపింగ్ ఆవిడ ఉంది. ఆమె ప్రతి కంప్లైంట్ షాప్లో ఏం జరిగినా ఆమె మీద కంప్లైంట్ చేసి సార్కి చెప్పడం, మాకు పెళ్ళిళ్ళు చేసిందంతా ఆమె పిరికితనంగా వీళ్ళు ఏదో అంటే భయపడి చనిపోయే టైప్ భరించలేనంత. ఆమె వాయిస్ రికార్డులో కూడా చాలా ధైర్యంగా వాళ్ళ పేర్లు చెప్పిందండి. నేను ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే ఆమె ఇంత పని చేసేది కాదేమో తెలియట్లేదు. ఆమె పని కూడా నెంబర్ 1 పని చేస్తుందండి. ఇంతవరకు ఆమె మీద ఒక రిమార్క్ వీళ్ళు పెట్టలేదు. కూర్చుంది వీళ్ళు స్టేషన్లో కూడా వెళ్ళలేదు. మాకు రమ్మని కూడా వాళ్ళు చెప్పలేదు. మా వాళ్ళు వచ్చారో లోపల మాట్లాడుతున్నారనే అనుకున్నాం మేము. కానీ మా వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళు తీసుకెళ్ళినట్టు మా వాళ్ళకి చెప్పలేదండి. ఆమె గన్మ్యాన్ చెప్పిందండి, అంజలి చెప్పింది, సెల్వన్ సార్ సెల్వన్. మా అమ్మ నిజంగా నిజాయితీగా ఉన్నట్టు చేయండి, మాకు ఇంకేం వద్దండి. మా అమ్మ మీద తప్పు చేయకుండా చూడండి. ఆమె ఇక్కడ ఎంత మందితో పనిచేసిందో వాళ్ళందరూ కూడా అమ్మ అని చాలా రెస్పెక్ట్గా పిలుస్తారండి. ఆమెకి ఇంత పని చేసుకునే ఆమె కాదండి. ప్లీజ్ సార్ వాళ్ళని బయటకు వచ్చి అసలు ఏం జరిగిందో మాకు చెప్పమని రమ్మనండి. ఫస్ట్ బయటికి రమ్మనండి. ములుగు జిల్లా మేడారంలోని వన దేవతలు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాది మంది తరలివచ్చారు. వాహనాలతో మేడారంలోని పార్కింగ్ ప్రదేశాలన్నీ నిండిపోయాయి. రహదారులన్నింటినీ కిటకిటలాడాయి. భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేశారు. జంపన్న నాగులమ్మకు ముడుపులు కట్టారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బస్వాపూర్ మోడల్ స్కూల్లోని సమస్యలను పట్టించుకోకుండా ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబాను సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. ప్రిన్సిపల్ విద్యార్థులతో మాట్లాడి 15 రోజుల్లోగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. బాత్రూమ్ లోపల అది కడిగలే ఏం లేవు. ఆ బాత్రూమ్ లోపల అమ్మాయి బాత్రూమ్ పోతే డోర్ లేదు. ఇక్కడ ఈ చిన్న ప్రాబ్లమ్స్ అలా చేయకపోతే మీరు ఏం చేస్తుంది లక్షల ప్రాబ్లం కాదు. ఒక మామూలుగా సింపుల్గా కొన్ని బంధాలతో కొన్ని వేలుగా ప్రాబ్లమ్స్ అలా లేవు. మీరు చూడండి, స్టూడెంట్ రూమ్లోకి వెళ్తుంటే వాళ్ళకి ఎవ్వరు ఫ్యాన్లు లేవు. మీ రూమ్లో మాత్రం హాయిగా మీకు ఫ్యాన్లు ఉన్నాయి. అలా ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర చిన్న బేస్ వెళ్ళిపోతే మీరు డబ్బులు యూస్ చేస్తారు. వాళ్ళు ఏమన్నా రాకపోతే స్టూడెంట్స్ యొక్క డ్రెస్ తరపుడు ఫైన్ యూస్ చేస్తారు. ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళకు. కానీ ఈ కామన్ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు మీరు? నేను అంటే 10 సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ మండలం 10 సంవత్సరాలు అందరూ సమాధానం ఎట్లా ఉంటాయి మేడం? మీరు లైట్గా అవసరం లేదు. మీ దగ్గర మీకు అదే పత్రంలో మీరు వండి, మీకు అర్థమైంది మీ పరిస్థితి ఏందో. మీకేం మంచిగా ఉండాలంటే పిల్లలకేమో ప్రాబ్లం కావాలంటే వాళ్ళేమో కష్టాలు మీకు సుఖంగా ఉండాలంటే మీరు ఏం సేవ చేసి చెప్పండి. మీకు సేవ చేసేవాడు వాళ్ళ జీవితాలు బాగుపడేసేవాళ్ళు. మీకు సుఖంగా ఉండాలి, వాళ్ళ జీవితాలు నాశనం కావాలి చెప్పండి. మీరేం బాగుండాలి, వాళ్ళ జీవితాలు నాశనం కల్లా మీరు మీకు చెప్పండి. ఇది మామూలు మినిమం
సాల్వ్ చేయని వాళ్ళు మీరేం మెయింటైన్ చేస్తున్నారు మేడం? మీరు ప్రిన్సిపాల్ కొండి, మీరు ఏం చూసేమి ఉండి ఏం లాభం చెప్పు పిల్లలకు? వచ్చి మీరు మెదిపల్లి నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళీ పోతారు రావడానికి మీ ప్రిన్సిపాల్ ఆ సమస్యలు చదవడం మీరేం చేసి చెప్పండి. ఫస్ట్ మీకు మినిమం ఆ సమస్యలు అమ్మాలి కావాలి. మీకు పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని నందిగామ గ్రామంలో రెసిడెన్స్ స్కూల్ ఆఫ్ ఎలక్షన్స్ వార్షిక వేడుకలను రెసిడెన్స్ గురుకుల క్యాంపస్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో రెస్ దర్పణ్ దీంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్, ఎంఈఓ రాథోడ్, డిఈఓ వెంకటేశ్వర్లు విచ్చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. సంస్కృతి క్రీడలు, వివిధ పాఠ్యేతర కార్యకలాపాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గత 20 ఏళ్లలో 46,000కు పైగా రెసిడెన్స్ విద్యార్థులు, ఐఐటి 2,50,000కు పైగా రెసిడెన్స్ విద్యార్థులకు ఎన్ఐటీలకు అర్హత సాధించారని, గత 3 విద్యా సంవత్సరాల్లో రెసిడెన్స్ హైదరాబాద్ వరుసగా జేఈఈ మెయిన్లో 75% విజయం సాధించిందన్నారు. దర్పణ్ అనేటటువంటి మిర్రర్ ఆఫ్ టాలెంట్ అనే థీమ్తో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ యాజ్ అన్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ఇయర్లో మొత్తం జరిగినటువంటి కోకరిక్యులర్ కానివ్వండి, కరిక్యులర్ కానివ్వండి, అచీవ్మెంట్స్ అన్నింటినీ షోకేస్ చేయడంతో పాటు స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కలిసి సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ థీమ్తో డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు పిల్లలందరూ పర్ఫామ్ చేయడం, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్కి మెడల్స్ ప్రజెంట్ చేయడం, ఇలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ తీసుకొచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్లో ఓవరాల్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ కూడా మంచి స్ట్రాంగ్గా నమ్ముతాం. వితిన్ 2 ఇయర్స్లోనే రెసిడెన్స్ స్కూల్కి మంచి ఆదరణ లభించి మంచి ఒలింపియాడ్ రిజల్ట్స్తో పాటు మంచి 10th క్లాస్ రిజల్ట్స్ రావడం, చిల్డ్రన్ ఓవరాల్గా డెవలప్ అవ్వడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. మెదక్ జిల్లా అల్లాదుర్గ మండల పరిధిలో సిల్వర్ ఐబీ చౌరస్తా సమీపంలోని మంజీరా పైప్లైన్ లీకేజీ అయింది. దీంతో మంచినీరు వృధాగా పారుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి పైప్లైన్కు మరమ్మతులు చేయాలని చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మలకు నిలవెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించిన మంత్రులు. రాబోవు ఎంపీ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచేలా కార్యకర్తలకు చేయాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఉప్పల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్. రైతులు కూరగాయలు పండించి ఆర్థికంగా ఎదగాలన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. ఇవి ప్రొరుకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.